హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న అహ్మదాబాద్‌లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో 256 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే దగ్గరలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 229 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బంది, ఆ కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌పై కూలడం వల్ల కింద అందులో ఉన్నటువంటి 24 మంది మెడికోల్ కూడా చనిపోయారు. మొత్తంగా 256 మంది చనిపోయి ఘోర విషాదాన్ని మిగిల్చింది అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన. అయితే ఈ మొత్తం ఘటనలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికాడు. మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్. 38 ఏళ్ల రమేష్ విశ్వాస్ కుమార్ లండన్‌కు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఇక్కడ గుజరాత్‌లో ఉంటున్నటువంటి బంధువులను కలవడానికి వచ్చాడు. ఇక్కడి నుంచి మళ్ళీ లండన్‌కి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే విశ్వాస్ కుమార్ ఎలా బయటపడ్డాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 11 సీట్ నంబర్ దగ్గర కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత ఆ శకలాల నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి తాను ఎలా బయటపడ్డానో తెలీదని చెప్పాడు. అయితే అతను వెంటనే అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లోని ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత రమేష్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్లి ఆయన పరామర్శించారు. రమేష్ నటి వివరాలు తెలుసుకున్నారు. అయితే రమేష్ ప్రధానితో కూడా చెప్పారు. తాను సీట్ బెల్ట్ ఆహ్, తి తి తీశానని, సీట్ బెల్ట్ ఊడిపోయింది. సీట్ బెల్ట్ తీశాను. ఆ క్రమంలో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పడిపోతున్నట్టుగా అనిపించింది. సీట్ బెల్ట్ తీసేశాను. తర్వాత బయటపడ్డాను ఫ్లైట్‌లోంచి అని చెప్పి రమేష్ చెప్తున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న రమేష్ చెప్పినటువంటి మాట ఏముందంటే, ఎమర్జెన్సీ గేట్ నుంచి దూకేశానండి నిన్న. ఒకటి వార్త ఒకటొచ్చింది. రమేష్ ఇలా చెప్తున్నాడని చెప్పి. ఇవాళ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సీట్ బెల్ట్ ఊడిపోవడం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డాను. ఏం జరిగిందో తెలీదు. అంతా కళ్ళెదుటే జరిగిపోయింది. అంటే విమానం ఏదైతే ఎయిర్ ఇండియా 171 విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కెప్టెన్ సుమిత్ మేడే కాల్ ఇచ్చారు. మేడే అంటే విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉన్నా, లేదంటే ఏదైనా ప్రమాదానికి ముందే మేడే కాల్ ఇస్తారు. ఎమర్జెన్సీ కాల్. ఇది ఏటీసీకి అందించారు. ఏటీసీకి అందించి వెంటనే అంటే 2 ఇంజిన్‌లు ఫెయిల్ అయిపోయాయి. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పడిపోతుంది విమానం అని చెప్పి అందించారు. కానీ ఆలోపే హాస్టల్ బిల్డింగ్‌పై పడిపోయింది విమానం. ఎయిర్ ఇండియా విమానం అందులో పడిపోయి మంటలు చెలరేగాయి. 2 ట్యాంకర్‌లు పేలిపోయి విమానం మొత్తం దాని మీద పడిపోయి పేలిపోయింది. అందులో ఉన్న వారంతా చనిపోయారు. ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. రమేష్ విశ్వాస్ కుమార్. అయితే అతను ఆ ఎమర్జెన్సీ గేటు అంటే సీటు 11 నంబర్ సీట్‌లో కూర్చున్నాడు. ఆ సీట్ బెల్ట్ ఊడిపోవడం, అందులోంచి బయటపడడం ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత అతను నడుచుకుంటూ వచ్చాడు. ఆ వీడియో గూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రమేష్ చెప్పేదేంటంటే జరిగిందంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది ఇదంతా. కొన్ని క్షణాల్లోనే విమానం ఏదైతే కూడా 2 ముక్కలుగా విరిగిపోయిందో అందులోంచి నేను బయటపడ్డాను. బయటపడి దూరంగా పడిపోయాను, స్పృహ కోల్పోయాను అని చెప్పి రమేష్ చెప్తున్నాడు. మొత్తంగా అయితే ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. 1996లో ఇథియోపియా ఎయిర్‌లైన్స్ సంబంధించి గూడా కొంత నైరోబికి చెందిన వ్యక్తులు ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌ను హైజాక్ చేశారు. అందులో ఉన్నటువంటి కెప్టెన్ ఏం చేశాడు, దాన్ని సముద్రంలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా మొత్తం కుప్పకూలింది. విమానం కుప్పకూలిపోయి అందులో ఉన్న వారంతా చనిపోయారు. దాదాపు 50 మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. జపాన్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి కూడా 1985లో ఘటన జరిగింది. అందులో 550 మంది ప్రయాణికులు చనిపోయారు విమాన ప్రమాదం. జపాన్ ఎయిర్‌లైన్స్ 85లో జరిగినటువంటి ఘటనలో 550 మంది చనిపోగా నలుగురు మహిళలు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. అప్పుడు అది చాలా అరుదైన ఘటన. రమేష్ విశ్వాస్ కుమార్‌కి సంబంధించి కూడా ఇలాంటి అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. మొత్తంగా రమేష్ అయితే గాయాలు గూడా ఎక్కువ కాలేదు. ఛాతీకి, కాళ్ళకి గాయాలయ్యాయి. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాత రమేష్ అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానికి చెప్పిన విషయాలు కూడా ప్రధాని మోదీ ఉదయం పరామర్శించారు. రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏం జరిగింది? ఏందంటే క్షణాల్లో జరిగిపోయిందని రమేష్ చెప్పాడు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫ్లైట్‌లో ఏ వైపు కూర్చుంటే సేఫ్? ఎక్కడ ఎమర్జెన్సీ అంటే ముందు వైపు ఇంజిన్ ట్యాంకర్‌లుంటాయి. ఫ్యూయల్ ట్యాంకర్‌లుంటాయి కాబట్టి వెనక వైపు ఉన్న సీట్లలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు లేదా విమానము కింద పడిపోతున్నప్పుడు గాని ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటపడే అవకాశం అంటే ఏదైతే రమేష్ సీట్ బెల్ట్ ఊడిపోయింది కాబట్టి బయటపడ్డాడు కాబట్టి మిగతా ప్యాసింజర్‌లకు కూడా అలా జరిగినా లేదా ఆ అవగాహన స్పృహ వచ్చిన వెంటనే అందులోంచి కొంతమందైనా బయటపడేవారు. కానీ విమానం కొన్ని సెకన్లలో, కొన్ని నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది కాబట్టి అలా జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. కేవలం రమేష్ అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇది అందుకనే మృత్యుంజయుడిగా నిలిచాడు. అదృష్టం ఉంది కాబట్టి మృత్యుంజయుడిగా నిలిచి ఆ సీట్ బెల్ట్ ఊడిపోవడము, అందులోంచి బయటపడ్డము, ఫ్లైట్‌లోంచి బయటపడిపోవడం ఇదంతా జరిగిపోయి స్పృహ కోల్పోయి తర్వాత అతనే లేచి నడుచుకుంటూ వచ్చి అతనే లేచాడు. అతను ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా జరిగిపోయిందని రమేష్ చెప్తున్నాడు. మొత్తంగా అయితే చాలా అరుదైన ఘటన. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇలా బతికడం అనేది చాలా అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కలిచివేస్తుంది. ఇందులో పైలట్ తప్పిదం ఏం లేనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పైలట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే టేక్ ఆఫ్ అయిన వెంటనే మేడే కాల్ కూడా ఇచ్చాడు. అంటే అది ఇంజిన్‌లు ఫెయిల్ అయ్యి సాంకేతిక లోపం ఉంది ఇందులో అని చెప్పాడు. ఈ ఇంజిన్‌లు ఫెయిల్ అయిపోవడము, ఫ్యూయల్ బ్లాస్ట్ అయ్యి ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు గానీ, పూర్తిగా అయితే సమాచారం లేదు. నిన్నటి వరకు ఎంతమంది చనిపోయారనేది గూడా
ఒక కొలిక్కి రాలేగానే ఇవాళ ప్రకటించారు అధికారులు. 256 మంది చనిపోయారు. 229 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బంది. ఏదైతే మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై ఫ్లైట్ కుప్పకూలింది కాబట్టి అందులో ఉన్న 24 మంది చనిపోయారు. ఇందులో మరో విషాద ఘటన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ గూడా అందులో ఉన్నారు. విజయ్ రూపానీ గూడా కన్నుమూశారు ఈ ప్రమాద ఘటనలోనే. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ ఘటన. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రధాని మోదీ, విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు గూడా కలిసారు. అయితే ఈ మొత్తం ఘటనలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అతను రమేష్ కుమార్ విశ్వాస్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. 38 ఏళ్ళు రమేష్ కుమార్ బ్రిటిష్ పౌరసత్వం ఉంది అతనికి. లండన్‌కు బయలుదేరుతుండగా అతని దగ్గర బోర్డింగ్ పాస్ గూడా ఉంది. బోర్డింగ్ పాస్ ఇవన్నీ ఉన్నాయి. ప్రమాద ఘటనలో అతను ఏదైతే చెప్తున్నాడో అతను పూర్తిగా కోలుకున్న తర్వాత మరిన్ని విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, విమానంలో ఏ పక్క కూర్చుంటే సేఫ్ అనేది గూడా ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. అదో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎటు పక్క కూర్చుండి మరోవైపు బోయింగ్ విమానాలకు గూడా బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది కేంద్రం. అంటే ఈ బోయింగ్ విమానాల్లో ఎటువంటి లోపాలుంటాయి ఇదని. ఈ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్‌కి సంబంధించి గూడా లోపాలున్నాయి అందులో ముందుగానే అని జెప్పి ఒక ప్యాసింజర్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చినటువంటి ఒక ప్యాసింజర్ గూడా వీడియో తీసి పెట్టినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తంగా అయితే ఈ ఫ్లైట్ క్రాష్ అయిన ఘటన ఏదైతే ఉందో యావత్ దేశాన్ని కలిచివేసిన ఘటన. ఇంతమంది ఒకే ప్రమాదంలో ఇంతమంది కన్నుమూయడం మళ్ళీ ఆ బిల్డింగ్ మీద పడి అందులో ఉన్నటువంటి వాళ్ళు గూడా 24 మంది కన్నుమూయడం ఒక అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లలో దేశంలో జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ ఘటనలతో పోలిస్తే ఇదే అతిపెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. 2020లో దుబాయ్ నుంచి కేరళకి వచ్చిన ఫ్లైట్ లోయలో పడి 20 మంది చనిపోయారు. ఆ తర్వాత 5 ఏళ్లలో జరిగిన ప్రమాద ఘటనలో ఇదే అతిపెద్దగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇది ప్రమాద ఘటన నుంచి బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్ కుమార్ విశ్వాస్. ఇతను ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రధాని మోదీ ఈయన్ని పరామర్శించారు. ఇతను పూర్తిగా కోలుకున్న తర్వాత మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.